రాజు ప్రియాంక పెళ్లి చేసుకుని పనులు వెతుక్కుంటూ పట్నం వస్తారు. రాజు ఎంతో ప్రయత్నించి ఒక మేస్త్రీ కింద రోజువారీ కూలీగా చేరుతాడు. తన భార్య అంటే రాజుకి ఎంతో ప్రేమ. తనకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలని అనుకుంటాడు. అందుకే తను కూడా తనతో పాటు కూలి పనులు చేస్తానన్నా ఒప్పుకోడు. ఎప్పటిలాగానే రాజు అలసిపోయి పొద్దుపోయిన తర్వాత ఇంటికొస్తాడు. ప్రియాంక తన భర్త కోసం చేపల పులుసు చేసి వడ్డిస్తుంది. అబ్బబ్బా, వాసనకే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. త్వరగా వడ్డించు. కడుపు నిండిపోతే ఇంకెందుకు తినడం? నువ్వు వాసన పీల్చుకుంటూ ఉండు, నేను మొత్తం తినేస్తాను. ఆహా, చమత్కారమే. సర్లే గాని ఎలా గడిచింది ఈరోజు? ఎలా గడుస్తుంది? చాలా బోర్ కొట్టింది. నీళ్లు తెచ్చుకుందామని బోరింగ్ దగ్గరకు వెళ్తే ఇంత పెద్ద లైన్ ఉంది. నాకు ఒక బిందె నీళ్లు దొరకడానికి గంట పట్టింది తెలుసా? అయ్యో, మనమే ఇల్లు కట్టుకుందాంలే. మన ఇంటికి బోరింగ్ కూడా పెట్టుకుందాం. ఇప్పుడేగా పని దొరికింది. చూస్తూ ఉండు, బాగా కష్టపడి నీకోసం నేను ఒక మంచి ఇల్లు కట్టిస్తా. నాకు తెలుసులే నువ్వు కడతావని. కానీ ఇది ఇప్పుడప్పుడే అయ్యే పని కాదుగా. నువ్వు చదువుకోలేదు, నేను బడికి పోయానే గాని పెద్దగా ధ్యాస పెట్టలేదు. ఏ కూలో నాలో తప్ప మనకింకేం చేతనవుతుంది? అందుకే నేను కూడా నీతో పాటు కష్టపడితే మన భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే ఇల్లు కట్టుకోవడం కాదు కదా, ఈ పెంకిటింటికి కూడా అద్దె కట్టుకోవడం కష్టమే. అవునే, కానీ మీ అయ్య ఉన్నదాంట్లో నిన్ను ఏ కష్టం తెలియకుండా బాగానే చూసుకున్నాడు. పెళ్లి చేసుకుని సుఖంగా చూసుకోవాల్సిన నేను మాత్రం ఇలా పనులకు పంపించి ఎలా కష్టపెట్టగలను? సర్లే, ఈ విషయాల గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు తిను. రాజు ఏదో ఒకటి చేసి తన భార్యను, పుట్టబోయే పిల్లలను ఏ కష్టం కలగకుండా చూసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. కాని భార్య చెప్పినట్లుగానే తను ఎంత కష్టపడినా ఇంటి అద్దె, వాళ్ల పోషణ అలా చిన్నా చితక ఖర్చులతోనే గడిచిపోతుంది. ఏం దాయాలన్నా, ఆశపడింది కొనుక్కోవాలన్నా తన దగ్గర డబ్బులే మిగిలేవి కాదు. అలా కొంతకాలం సాగుతుంది. ఇంతలో వాళ్ల పెళ్లి రోజు వస్తుంది. రాజు తన భార్య కోసం కొత్త చీర కొనాలని అనుకుంటాడు. జాగ్రత్తగా రూపాయి రూపాయి దాస్తూ ఉంటాడు. సరిగ్గా పెళ్లి రోజుకి 2 రోజుల ముందు చీర కొనడానికి బట్టల షాప్కి వెళ్తాడు. అక్కడ ఖరీదైన చీరలు చూడగానే రాజుకి గుండె గాబరా ఎక్కువవుతుంది. అలా 2-3 షాపులు చూస్తాడు. ఎక్కడా తనకి నచ్చిన చీరలు తను ఊహించిన ధరలకి రావడం లేదు. అప్పుడు దిగులుగా రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక పెద్దాయన రోడ్డు మీద చీరలు పెట్టి అమ్ముకుంటూ ఉంటాడు. అటు చూడగానే తన దృష్టి ఒక చీరపైన పడింది. ఇదిగో పెద్దాయనా, ఆ చీర. అదిగో, అదే. అదెంత? ఏది? ఇదా? ఇది కొత్త స్టాక్ బాబు, 1000 రూపాయలే. ఏంటి, 1000 రూపాయలే? షాప్లో చీరలే అంత రేట్ లేవు. ఓ 200 తీసుకో. భలేవాడివే, 200కైతే అదిగో ఆ చీర వస్తుంది. సమంతా కట్టిన చీర తీసుకో, బాగుంటుంది. ఆ ఏంటి ఈ చీర? వద్దులే, నాకు ఆ చీర కావాలి గాని పోనీ 300 తీసుకో పెద్దాయనా. నువ్వు కొనేవాళ్ళ లేవు గాని నా వ్యాపారం చెడగొట్టకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో ముందు. అయ్యో, ఆగు పెద్దాయనా. పోనీ 500కి ఇస్తావా? నా దగ్గర ఇప్పుడు అంతకంటే ఎక్కువ లేవు. పోనీ మిగిలినవి ఇంకో 4 రోజుల్లో ఇస్తాను. మా పెళ్లి రోజుకి నా భార్యకి ఈ చీర ఇస్తే తను చాలా మురిసిపోద్ది. ఆహా, అలాగా, సర్లే. ఆ 500 ఇవ్వు. నాకు 4 కూతుర్లు, అందరూ ఊర్లు దాటి వెళ్ళిపోయారు. మరి నా భార్యను పోషించుకోవడానికి నేను ఏదైనా చెయ్యాలిగా. ఇదిగో బాబు, ఈ చీర నా కూతురికిచ్చేయి, వెళ్ళు. చాలా సంతోషం పెద్దాయనా, నిన్ను ఈ జన్మలో మర్చిపోను. వస్తాను మరి. ప్రియాంక రాజు తెచ్చిన చీరను చూసి చాలా మురిసిపోతుంది. పెళ్లి రోజున ఆ చీరనే తీసి కట్టుకుంటుంది. ఆ చీరలో తను చాలా అందంగా ఉంటుంది. రాజు తన భార్యను తీసుకుని గుడికి వెళ్తాడు. గుడి దగ్గరకు వెళ్లిన తర్వాత ప్రియాంక ఇలా అంటుంది. బావా, నేను గుడి మెట్లు 10 సార్లు ఎక్కి దిగి వచ్చి
10 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను బావా. మొక్కు తీరిస్తే మనకంతా మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు కొను. ఏంటే నువ్వనేది? నీకేమైనా మతిపోయిందా? 10 సార్లు ఎక్కి దిగడం అంటే మాటలా? 100 మెట్లు పైనే ఉంటాయి. కష్టమైనా సరే మొక్కు తీర్చాల్సిందే. అప్పుడే మన కష్టాలు గట్టెక్కుతాయి బావా. రాజు ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా ప్రియాంక అస్సలు ఒప్పుకోదు. ఇంక చేసేదేమీ లేక గుడిమెట్లు ఎక్కుతూ ఉంటాడు. తనకంటే తన భార్య ఎంతో హుషారుగా తనని దాటుకుంటూ వెళ్తూ ఉంటుంది. తను ఒక్కసారి ఎక్కేలోపే ప్రియాంక 2 సార్లు ఎక్కేస్తూ ఉంటుంది. అయినా అస్సలు అలసిపోదు. అసలు ఎక్కే కొద్దీ ఇంకా హుషారుగా బొంగరంలా ఎక్కుతూ దిగుతూ ఉంటుంది. తనని చూసిన వాళ్ళందరూ ఎంతగానో ఆశ్చర్యపోతారు. రాజుకి అసలు తనకి ఇంత శక్తి ఎలా వచ్చిందో అర్థమే కాదు. ఎప్పుడూ కొంచెం దూరం నడిస్తేనే అలసిపోతుంది. అలాంటిది ఇలా అలుపు లేకుండా సునాయాసంగా గుడిమెట్లు 10 సార్లు ఎలా ఎక్కుతుందా అని అనుకుంటాడు. ఏంటే ఇవాళ నీకేమైంది? విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. అదేమో బావా, నాకు తెలియడం లేదు. అదేదో కొండంత బలం వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు కొంచెం కూడా అలసటే లేదు. త్వరగా కొబ్బరికాయలు కొట్టి పూజ ముగించుకొని పొద్దెక్కక ముందే బయలుదేరదాం పదా. అలా వాళ్ళు పూజ ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉంటుంది. ఆ దారిలో నలుగురు తాగుబోతులు వచ్చిపోయే ఆడవాళ్లను ఏడిపిస్తూ ఉంటారు. అటుగా వస్తున్న రాజు, ప్రియాంక నడుస్తూ వస్తూ ఉండగా ఒక మందు సీసాను తన్నుకుంటారు. దానికి ఆ తాగుబోతులు రెచ్చిపోయి రాజుపైకి కొట్టడానికి వస్తారు. ప్రియాంకతో కూడా ఎంతో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియాంకకి చాలా కోపం వచ్చి వాళ్లని నెట్టాలని చూసేలోపే తన చీర కొంగు పొడుగ్గా మారి అందరినీ చుట్టి అటూ ఇటుగా విసిరేస్తూ ఉంటుంది. రాజు ఇదంతా చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోతాడు. ప్రియాంకకి కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని ఇద్దరూ గబగబా ఇంటికి వచ్చేస్తారు. ఏంటి ఈ మాయ? ఈ చీర మామూలు చీరలా లేదు. దానికేవో శక్తులున్నాయనిపిస్తుంది. వెంటనే ఆ చీర తీసేసేయ్. నాకేదో భయంగా ఉంది. ఎందుకు భయం? ఈ చీర ఆ వెధవల్ని కొట్టి మంచి పనే చేసిందిగా. ఆ తల్లి నా మొర ఆలకించింది. అందుకే ఈ చీరను నా దగ్గరకు పంపించింది అని ప్రియాంక చెప్తుండగానే వాళ్ళకి ఒక స్వరం వినిపిస్తుంది. నేనొక మాంత్రికుల తెగకి చెందినదాన్ని. చిన్నతనం నుండే అన్ని విద్యలు నేర్చుకున్నాను. కాని నా విద్యలన్నిటినీ ఎప్పుడూ మంచికే ఉపయోగించేదాన్ని. అందుకే నా తెగ వాళ్ళు నన్ను వదిలేశారు. నేనొక సాధారణమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నా కుమార్తె కోసమే నేను ఈ చీరను ఎంతో అద్భుతంగా మాయలు నింపి మరీ తయారు చేశాను. నా బిడ్డ తనువు చాలించిన తరువాత ఈ చీర ఒక పెట్టెలో ఉండిపోయింది. వరదల్లో కొట్టుకొని ఈ చీర బయటపడింది. ఎప్పటికీ చిరగదు, ఎప్పటికీ దాని శక్తి కోల్పోదు. ఈ చీర మంచి వాళ్ల చేతికే దక్కాలని నా ఆత్మ దీనికి రక్షగా ఉంది. నువ్వు నా బిడ్డలానే ఉన్నావు. ఈ చీర నీకు తోడుగా ఉంటుంది. నీ కష్టాలన్నీ దాటిస్తుంది. నీతిగా బ్రతికితే అది ఎప్పుడూ నీతోనే ఉంటుంది. లేదంటే దాని దారి అది వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆ మంత్రగత్తె స్వరం వినగానే రాజుకి చెమటలు పట్టేస్తాయి. ఇద్దరూ ఆశ్చర్యంతో నిలబడి ఉంటారు. కాసేపటికి ఆ మంత్రగత్తె మాటలు వాళ్లకు పూర్తిగా అర్థమవుతాయి. ఆ చీర మహిమను తెలుసుకుని చాలా సంతోషిస్తారు. ఆ చీర కట్టుకున్న ప్రతిసారి ప్రియాంకకి కొండంత బలం వస్తుంది. తను తన భర్త కంటే 2-3 చోట్ల పని ఒప్పుకొని చిటికెలో పనులన్నీ చేస్తూ సులభంగా డబ్బులు సంపాదించేది. అలా సంపాదించిన డబ్బులు జాగ్రత్త చేసుకుని సొంత ఇల్లు కూడా కట్టుకుంటారు. మెల్లమెల్లగా వాళ్లకి కావలసినవన్నీ ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాకుండా వాళ్లలా అవసరాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఉంటారు. ఏ పెద్ద ఆయన వల్ల అయితే ఆ చీర వాళ్ల దగ్గరకు చేరిందో ఆయనకి కూడా చేరువగా ఉంటూ అవసరాన్ని బట్టి సాయం చేసేవాడు రాజు. ఆ మాయా చీర వాళ్ల జీవితంలోకి వచ్చి వాళ్ల పరిస్థితుల్ని మార్చి వాళ్ళు ఆశపడిన దానికంటే అద్భుతంగా వాళ్ల జీవితాన్ని మార్చింది. ఆనందాలు నింపింది.